పరాశక్తి. యాక్చువల్‌గా ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. తెలుగు టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఏదో ఇష్యూ వల్ల తమిళ్‌లో కూడా రిలీజ్ ఆపేశారు. తర్వాత క్లియరెన్స్ వచ్చాక రిలీజ్ చేసుకున్నారు. తెలుగులో థియేటర్స్ ఇష్యూ అనుకుంటా మొత్తమే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఓటీటీలో తెలుగు డబ్బుడ్ వర్షన్ స్ట్రీమింగ్‌లోకొచ్చింది. బేసిక్‌గా టైటిల్ వచ్చేసి పరాశక్తి. అయితే టైటిల్ చూసినప్పుడు ఇదేదో న్యూస్ పేపర్‌కి సంబంధించిన మూవీ అనుకున్నాను నేను. అలాంటి నేమ్స్‌తో పేపర్స్ ఉంటాయి గదా! సో, ఇలా పీరియాడిక్ డ్రామా అనుకున్నా. కానీ కాదు. ఇది లాంగ్వేజ్ బేస్డ్ మూవీ. హిందీని బలవంతంగా ఇండియా మొత్తం రుద్దాలి అనుకుంటున్న టైంలో మిగిలిన భాష వాళ్ళు ఎలా తిరగపడ్డారు? ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. మరి ఇందులో పరాశక్తి ఎవరో నాకైతే అర్థమే కాలేదు. ఎందుకంటే పరాశక్తి అని అమ్మవారిని పిలుస్తాం మనం. మరి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎవరు లేరు మూవీలో. సరే ఇంక స్టోరీ ఏంటి? సినిమా ఎలా ఉంది? అని చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ. 1959లో స్టార్ట్ అవుతుంది స్టోరీ. హిందీని అన్ని స్టేట్స్‌కి ఒకటే లాంగ్వేజ్‌గా రుద్దాలి అని గవర్నమెంట్ ట్రై చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ కొంతమంది కలిసి ట్రైన్‌ని తగలబెట్టి ప్రొటెస్ట్ చేస్తారు. ఈ ప్రొటెస్ట్‌లో హీరో పెద్ద లాస్ ఫేస్ చేస్తాడు. స్టోరీ 1964లో ఓపెన్ అవుతుంది. హీరో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ఉంటాడు. అదే టైంలో హీరో తమ్ముడు ఈ ప్రొటెస్ట్‌ని కంటిన్యూ చేస్తా ఉంటాడు. ఈ విషయం తెలుసుకొని హీరో తమ్ముడిని వార్న్ చేసినా తమ్ముడు వినడు. తమ్ముడికి వాళ్ళ అన్ననే ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిన వాడు, ఆ లీడర్ అతనే అని తెలీదు. సో, ఇలా హీరో మళ్ళీ ఈ ప్రొటెస్ట్‌ని స్టార్ట్ చేసి గవర్నమెంట్‌కి ఎదురు వెళ్ళాడు. దానికి మిగిలిన స్టేట్స్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? ఇదంతా మిగిలిన స్టోరీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది రియల్‌గా జరిగిన స్టోరీ. 1964 టైంలో నిజంగానే హిందీని అన్ని స్టేట్స్ మీద రుద్దాలి అని గవర్నమెంట్ ట్రై చేస్తే దానికోసం చాలా మంది ఫైట్ చేశారు. అయితే ఈ మూవీ విషయానికొస్తే కంప్లీట్‌గా మద్రాస్ సైడ్ తీసుకున్నారు. డబ్బింగ్ తెలుగులో ఉన్నా వాళ్ళ నేటివిటీకే స్టిక్ అయ్యి ఉన్నారు. మూవీతో ప్రాబ్లమ్ ఏంటంటే ఇలాంటి పీరియాడిక్ డ్రామా మూవీస్ చాలా వచ్చాయి. అంటే హిస్టరీని మనం మార్చలేం. కానీ మూవీకి లిబర్టీ తీసుకునే స్పేస్ అయితే ఉంటుంది గదా! అది యూజ్ చేసుకోవాల్సిందే. లేదు మేము ఉన్నదున్నట్టే తీస్తామనంటే క్లైమాక్స్ ఫైట్ అయితే గ్యారంటీగా రియల్‌గా జరిగి అయితే ఉండదు. ఇనీషియల్‌గా ఈ మూవీకి ఫస్ట్ ఆప్షన్ సూర్య గారు. సుధా కొంగర గారు 'ఆకాశమే నీ హద్దురా' మూవీ తర్వాత ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యారు సౌత్‌లో. సో ఈ మూవీ కూడా మినిమమ్ గ్యారంటీ ఉంటుంది అనుకున్నా. కానీ ఏం లేదు. మోటివ్ అనేది త్రూ ఔట్ ఉంటుంది. కానీ ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళవు. లెంత్ కొంచెం ఎక్కువ అనిపిస్తది. 2 అవర్స్ 40 మినిట్స్ అంటే కొంచెం లెంతీగానే అనిపిస్తది. ఇంకో దరిద్రం ఏంటంటే జీ5లో రిలీజ్ చేశారు. సరే అడ్వర్టైజ్‌మెంట్ తప్పదు అనుకుంటే 570p తప్ప ఎక్కువ అవుట్‌పుట్ రావట్లేదు. అసలే కొంచెం డార్కిష్‌గా ఉంది అంటే పిక్సెల్స్ మొత్తం బ్రేక్ అవుతున్నాయి. విలన్ రోల్‌ని జేఎం రవి గారు ప్లే చేశారు. హి పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఆయన స్క్రీన్ మీద వచ్చాడు అంటేనే మనలో తెలియని కోపం వస్తది. యాస్ ఎ యాక్టర్ హిస్ పెర్ఫార్మెన్స్ వాస్ గుడ్. కానీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ లేదు. త్రూ ఔట్ ఉండే క్యారెక్టర్ గనుక అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మూవీకి. కొంచెం బెటర్‌గా ఓపెన్ చేయాల్సింది ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌ని. శివకార్తికేయన్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఫిట్ అయ్యారు ఈ రోల్‌లో. ఇంకొంత కాస్టింగ్ కూడా ఉంటుంది మూవీలో. బట్ క్యామియోస్ లాగా. రానా, బేసిల్ జోసెఫ్, అథర్వ కూడా ఉంటారు. వాళ్ళ స్టేట్స్‌కి రిప్రజెంటేటివ్స్ లాగా. శ్రీలీల వాస్ జస్ట్ ఓకే. ఏమో నాకేం కొత్తగా అనిపించలేదు. సో మూవీ ఎలా ఉందంటే పాయింట్ బావుంది. ఎగ్జిక్యూషన్ రొటీన్ అయిపోయింది. అందులో సాంగ్స్ కూడా ఉండటం వల్ల కొంచెం బోరింగ్ ఫీలింగ్ వస్తది. మీరు మూవీ చూస్తే మీకెలా అనిపించిందో నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.